4-5 సంవత్సరాలుగా ఇంటి గడపని దాటను తను ఇప్పుడు వెళ్ళిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారైనా మీ నాన్న వెళ్ళి చూడమని నేనే తనతో చెప్పాను. అందుకనే తను వెళ్ళిందిరా. అన్నీ సవ్యంగా జరగాలి. అన్నీ మారిపోతుందమ్మా, అన్నీ మారిపోతుంది. ఇన్నాళ్లుగా లేని సంతోషం అంతా ఇవ్వాళ్లే తన ముఖంలో నేను చూశాన్రా. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళింది కూడా మంచిదే అమ్మా. నేనిప్పుడు గిరిని చూసే వస్తున్నాను. తను ఇప్పుడు కూడా లక్ష్మికి ఇష్టమంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి గిరి విషయం? ఈ విషయం అని తెలుసమ్మా. మనసార లక్ష్మి ఎలాంటి తప్పు చేసి ఉండదని, ఏదో ఒక సమస్య తనకు వచ్చుంటదని, అలాంటి విషయాల గురించి నేనేం పట్టించుకోనన్నారు. భగవంతుడా, అంతా నీలేలే. ఇంకా గిరి ఒక విషయం చెప్పారమ్మా. లక్ష్మి వాళ్ళ నాన్నగారు మనసు కూడా మారిందని చెప్పాడు. తను తన కూతుర్ని చూడలేదని చాలా దిగులు పడ్డాడంట. లక్ష్మిని వెంటనే తీసుకురమ్మన్నారంట. ఏదో లేరా, అంతా భగవంతుడిదయ్యే. ఆ రాహు దృష్టి ఇంక మీ నుంచి పోలేదు. గుడి పూజలు చేయకుండా ఇంక మీరు వేరే ఏదో చేస్తున్నారు అనుకుంటా. అది దైవద్రోహం అవుతుంది. అవే ఈ సమస్యలకు కారణం. ఈ గుడి ధర్మకర్తనే కాదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధిస్తుంది. మృదు, ఆ? నన్ను క్షమించు. శ్రీలక్ష్మి అక్క నిజమంతా చెప్పేశారు. నేను నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. అలాంటిదేం లేదు, నాకన్నీ తెలుసు. ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుందని. నేను కాస్త నిదానంగా ఉండుంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. బాధపడకమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. భగవంతుడా, ఇవన్నీ చూడ్డానికి ఆయన లేకుండా వెళ్ళిపోయారు. లక్ష్మి అక్క ఎక్కడా? తనని నేను చూడాలి. తను ఊరికి వెళ్ళిందమ్మా. ఇవాళ స్వాములు వారొచ్చి పూజ చేయబోతున్నారు కదా, అందుకని. ఏంటి? అక్క అక్క అక్కడికి వెళ్ళిందంటే త్వరగా నాతో రండి. ఏమైందమ్మా? సర్పదోషాలు పోవాలి అంటే నేను చెప్పినట్టు 4 పూజలు చెయ్యాలి. ఈ సంవత్సరం మొత్తం ఈ పుట్టలో ఉన్న పాముకి పాలు గుడ్డు వేసి రోజు పూజ చేస్తూనే ఉండాలి. ఇటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు ఎలా చేయకుండా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. గవ్వలు వేసి చూసినప్పుడే ఈ సమస్య తెలిసింది. ఏం చేస్తున్నావు? ఏంటమ్మా? లక్ష్మి, లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఏమిటిది? లక్ష్మి, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు? తప్పుకోండి.
పట్టింది. ఆమెను కట్టేయండి. తనని ఏమైనా అన్నారా? వీడే అన్నిటికీ కారణం. లక్ష్మి అక్క జీవితం నాశనం చేసిన వాడు వీడే. నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. మీకు అసలు జ్ఞాపకం లేదా? ఆ రోజు మీ ఇంట్లో హోమం జరిగినప్పుడు తక్కిన వాళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ మీరు చెప్పినట్టుగానే బయటే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని లోపలికి పిలవమంటారా? వద్దు, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. ఇందా, వీటిలో నేను అన్ని వివరంగా రాసి ఉంచాను. ఇందులో రాసిన వస్తువులన్నీ కొని ఏదైనా గుళ్ళో మీరు పూజ చెప్పినట్టుగానే చేయి, చేస్తాను సరేనా? తర్వాత ఎవరు లోపలికి రండి. శ్రీలక్ష్మి, అవును, నేను శ్రీలక్ష్మినే. నిన్ను కలవడానికే వచ్చాను. నా ప్రవర్తన బాగలేదన్న పేరు మా నాన్న గౌరవం పోతుంటే నేను చూస్తూ ఉండలేను. నాకు ఏం చేయాలో తెలియడం లేదో. నాకు న్యాయం జరగాలి. నాకు జరిగిందంతా తెలుసు. నేను అందరికీ చెప్తాను. అమ్మా శ్రీలక్ష్మి, దయచేసి నటించకు. నీకు దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి నేను ఇంతవరకు నమ్ముతూ వచ్చాను. పాపం మా నాన్న, ఆయనకేమీ తెలియదు. ఆయన కన్నిటికి అవమానానికి కారణం ఈ రోజు నేనే అయ్యాను. కానీ నీ పేరు మాత్రం నేను చెప్పలేదు. కానీ ఇక మీదట చెప్పకుండా ఉండడం వీలు కాదు. నేను చెప్పే తీరతాను. అది కూడా నువ్వే నేరుగా వచ్చి చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. మన పిల్లాన్ని మృదు కొడుకని ఈ ఊరు మొత్తం నమ్మింది కదా, మరింకా ఇందులో సమస్య ఉంది. ఏం తప్పించుకుందాం చూస్తున్నావా? లేదు, నేను నిన్ను ఊరికే వదలను. ఏయ్ నోరుముయ్యే. ఏయ్, నేను నా పరంపర గురించి నీకేమైనా తెలుసా? ఈ ఊర్లో పూజలు పరిష్కారాలు చేయాలంటే నన్ను మించి ఇంకెవడూ లేడు. అందరూ నీ దోషం వల్ల కష్టపడాలంటావా? చెప్పు, చంపేస్తాను. నిన్ను కాదు, మీ అమ్మని నాన్నే. ఒక్క మాట చెప్పానంటే మీ అమ్మ నాన్నే కాదే, ఈ ఊరు మొత్తం వచ్చి నా ఎదురుగుండా నిలబడుతుంది. చంపేస్తాను నిన్ను. ప్రాణం ఉండాలంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లక్ష్మి, అయ్యో, 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 నా కూతురు. ఏడవకమ్మా.